కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. దాంట్లో చివరి ప్రాంతమైన మా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ చివరి ప్రాంతం, ఇటు పైన మహబూబాబాదు, డోర్నకల్, పాలేరు కూడా నీళ్ళను అందించే కెపాసిటీ, ఆ శక్తి ఉన్నది ఇక్కడి నుంచి వెళ్ళి మాత్రమే. అన్ని చూసిన తర్వాతనే కేసీఆర్ గారు ఇక్కడ స్ట్రాటజిక్గా ఇది మంచి పాయింట్ అని చెప్పి దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, గోదావరిలో మనం పైనుంచి చూసుకుంటూ వస్తే ఎగువ గోదావరిలో ఈ వైపు నీళ్లు లేవు, ఎండిపోయి కనబడుతూ ఉంది. కానీ ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరి జీవనదిలాగా మారుతూ ఉంది. ఇవాళ లక్షలాది టీఎంసీ క్యూసెక్ల నీళ్లు పోతూ ఉన్నాయి. గతంలో జరిగిన కుట్రనేది, సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుట్రనే అది. ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి మీద ఎక్కడ కూడా తెలంగాణకు నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టు కట్టే ఆలోచన సమైక్య ఆంధ్ర పాలకులు చేయలేదు. ఆ కుట్రను గమనించిన కేసీఆర్ గారు ఎక్కడైతే మనకు స్ట్రాటజిక్గా కరెక్ట్ ఉంటుందో, సంవత్సరంలో ఏ సమయంలోనైనా గోదావరిలో నీళ్లు లభ్యమవుతావో అవి చూసిన తర్వాతనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రాంతాన్ని ఎంచుకోవడం, దానికి కొంత అదనంగా నీళ్లు నిల్వ ఉంచడం కొరకు మేడిగడ్డ బ్యారేజీ నిర్మించడం జరిగింది. ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. వాస్తవానికి గతంలో మేడిగడ్డ బ్యారేజీలో ఏదైతే చిన్న లోపం జరిగిందో అది ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగిన విషయాలు. భూమి అడుగు భాగంలో జరిగిన కదలికల వల్ల కావచ్చు, రకరకాల కారణాల చేత వివిధ ప్రాజెక్టుల్లో వచ్చిన సమస్యలు మనం చూసినాం ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ ఒక చోటనే కాదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారిని బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని ఒక కుట్రకు ఆనాటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ ప్రతిపక్షాలన్నీ కూడా ప్రయత్నం చేసి కలిసి కంబైన్డ్గా ప్రయత్నం చేసినాయి. ఎన్నికల ముందు దుర్మార్గమైన దాడి చేసినాయి. వాస్తవానికి ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ పంపులు ఆపాల్సిన అవసరం లేదు. అన్ని నీళ్ళు ఆ రోజు నుంచి కూడా వచ్చినాయి. ఎండాకాలంలో కూడా 5-6 వేల క్యూసెక్కులు వచ్చినాయి. 2,500 క్యూసెక్కులు వస్తే ఒక్క పంపు ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఆ నుంచి పైన ఎంత వచ్చినా నీళ్లు 2 టీఎంసీల వరకు కూడా ఆన్ చేసుకొని దీని ద్వారా నీళ్ళు ఇచ్చుకోవచ్చు అనేది ఇంజనీర్లకు తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళ ప్రపంచానికి తెలిసిన సత్యం అది. అదేం రహస్యం కాదు, బ్రహ్మ విద్య కాదు. ఇంత స్పష్టంగా ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి ఇంకా కూడా దీనిపైన ఏదో కేసీఆర్ గారిని బదనాం చేసి బతకాలన్న ఆలోచన, దానికి బీజేపీ వంతబాడటం, ఇద్దరు కలిసి తెలంగాణ రైతాంగం నోట్ల మట్టి కొడుతున్నారు. గత యాసంగి పంట ఎండబెట్టినరు, ఇప్పుడు వానాకాలం పంటకు కూడా నీళ్ళు ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు కనబడతలేదు. ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ మా సూర్యాపేట ప్రాంత ప్రజలు చూస్తున్నారు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ చూస్తున్నారు. కరీంనగర్లో కూడా లోయర్ మానర్ నుంచి దిగువ ప్రాంత ప్రజలందరూ, రైతాంగం అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క భాగోతం. ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆపేసినారన్న విషయం. ఇవాళ ఇక్కడ నీళ్లున్నాయి కదా అని చెప్తే ఇంకొక సాకు చూపిస్తున్నారు. సుందిల్లా అనారంలో ఏదో ఎన్డీఎస్సీ ఏదో చెప్పింది, ఏదో ఆగమన్నది అని చెప్పి పూర్తిగా శుద్ధబద్ధం. సుందిల్లా అనారంలకు గతంలో కూడా క్రాఫ్టింగ్ చేసిండ్రు. ఆ తర్వాత గ్రౌటింగ్ చేసిన తర్వాతనే నీళ్లు నింపినాం. మళ్ళీ ఆ తర్వాత 2 సంవత్సరాలు కూడా ఇచ్చినాం మనం నీళ్లు వరుసగా కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇంజనీర్లు రాత్రి పగలు పనిచేసిరు, అప్రమత్తంగా ఉన్నారు, ఎక్కడ కూడా సమస్య రాలేదు. కానీ ఇప్పుడు లేనిదాన్ని ఒక సాకుగా చూపించి, టెక్నికల్ ఇష్యూను సాకుగా చూపించి, ఇది ప్రజలకు అర్థం కాదు, రైతులకు అర్థం కాదు, మనం ఏమైనా చేయొచ్చులేమన్న ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. తప్పకుండా ఇది తెలంగాణ రైతాంగం అందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పెద్దలు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి.